ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏక దివ్యవాక్ అనే కార్యక్రమం ద్వారా ఏక వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నాం. ఏక వాక్యాన్ని ఆలకించబోతున్న సమయంలో మొదటిగా ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకే వేలాది వందనములు, స్తోత్రములు నాయనా. ఈ దినం ప్రత్యేకముగా ప్రభా ఏకవాక్యాన్ని ఆలకించబోతున్న సమయంలో ఏకవాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. తండ్రి దేవా, ఎవరైతే ఏకవాక్యాన్ని ఆలకిస్తున్నారో వాక్యములోని ప్రతి ఒక్క మర్మాన్ని తెలుసుకునే కృపను మాకు దయచేయమని, వాక్యానుసారం జీవించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని అమ్మ తల్లి మరి మాత ప్రత్యేకముగా ఈ దివ్య వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరియమాత అంటుంది లోకాసు వార్త 1:38 నీ చిత్తము నా యందు నెరవేరునుగాక, నీ చిత్తము నా యందు నెరవేరాలి అని తల్లి పలుకుతుంది. మరి అదే తల్లి అంటుంది, కుమారుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో పలుకుతూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయుడు అంటుంది. ఈరోజు ఆయన ఏమి చెబుతూ ఉన్నాడో మనము ఏమి చేయాలో ఈ వాక్యం ద్వారా ఆలకిద్దాం. కానా వివాహం సందర్భంలో అక్కడ ఎప్పుడైతే ద్రాక్షరసము తగ్గినది, ద్రాక్షరసము లేదు అని తల్లి తెలుసుకుందో అప్పుడు కుమారుని చెంతకు వచ్చి యోహాను సువార్త 2:3 ద్రాక్షారసము తక్కువగా ఉన్నది అని తల్లి మరియమాత పలుకుతుంది. కుమారుని చెంతకు వచ్చి యోహాను సువార్త 2:5 ఎప్పుడైతే కుమారుని అడుగుతుందో ద్రాక్షారసము తక్కువగా ఉన్నది అని పలికినప్పుడు కుమారుడు ఒకే ఒక మాట అంటున్నాడు, అమ్మా నీకెందుకు, మనం వివాహంలో పాల్గొనే నిమిత్తం వచ్చి ఉన్నామే, కానీ అది నీకు నాకు సంబంధం లేని వ్యవహారం అంటుంది. కానీ తల్లి మరియమాత శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన అంటుంది, ఆయన చెప్పినట్లు చేయుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని శిష్యులతో పలుకుతూ ఉంది. అదేవిధంగా తల్లి మరియమాత ఈనాడు నీతో నాతో పలుకుతున్నటువంటి మాట ఇదిగో ఆయన చెప్పినట్లు చేయుడు. నీ ఇష్ట ప్రకారం కాక యేసు ప్రభు ఏదైతే పలుకుతూ ఉన్నాడో, ఏదైతే చెబుతూ ఉన్నాడో ఆయన చెప్పినట్లు చేయుడు అని మనకి తల్లి మరియమాత ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు మనం చేయవలసింది మన ఇష్టానుసారం కాదు, మన చిత్తము కాదు, మన ఆలోచన కాదు. యేసు ప్రభు ఏది పలికి ఉన్నాడో, ఏది చెప్పి ఉన్నాడో అది చేయాలి. ఎప్పుడైతే ఆ శిష్యులు వెళ్ళి ఆయన చెంతకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమీ చెప్పలేదు, ఒకే ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 2:7 ఆ బాణలను నీటితో నింపుము అంటున్నాడు. అదే ప్రభు ఈరోజు నీ యొక్క హృదయం అనేది దేనితో నింపబడాలి అంటే, ఆనాడు నీటితో నింపబడినటువంటి ఆ యొక్క నీరు ఏ విధంగా ద్రాక్షరసంగా మారిందో అదేవిధంగా నీ హృదయం కూడా యేసు ప్రభు యొక్క వాక్కుతో నింపబడాలి. ఎప్పుడైతే నీ హృదయము ఆ దేవుని యొక్క వాక్కుతో నింపబడుతుందో ఆ హృదయము ఫలించేటువంటి హృదయముగా ఉంటుంది. ఆనాడు ఆ బాణలతో నీరు నింపబడినప్పుడు ఆ నీరు ద్రాక్షారసంగా మారింది. అదేవిధంగా ఈనాడు ఆ వాక్కు అనేది నీ హృదయంలో నింపబడాలి. అందుకే ఆ ప్రభు ఏమి చెబుతూ ఉన్నాడో, ఏమి చేయమంటున్నాడో అది మనం చేయగలిగినటువంటి వారంగా ఉండాలి. మరి నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవుడు ఈనాడు నిన్ను మారవటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పాపకర స్థితిలో ఉన్నా, ఎలాంటి పేదరికంలో ఉన్నా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నా నిన్ను మారవటానికి ఆ దేవుడు సిద్ధముగా ఉండి ఉన్నాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవునికి నిన్ను మార్చటం అది చేతకానిది కాదు, సాధ్యము కానిది కాదు. అందుకే వాక్యం అంటుంది లోకాసు వార్త 1:37 దేవునికి అసాధ్యమైనది ఏదియనూ లేదు. కనుక మనల్ని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన సన్నిధిలోనికి మనం వచ్చి ఉండగా, ఆయన యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మాలను
తెలుసుకొని ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పినట్లు చేద్దాం. రెండవదిగా చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ధైర్యము వహింపుడు, ధైర్యముతో ఉండడు, పిరికివానిగా ఉండవద్దు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, నీటి మీద నడిచి వస్తున్నటువంటి యేసు ప్రభువును చూసినటువంటి శిష్యులు అంటున్నారు, ఆయన దయ్యము భూతము అంటున్నారు. నీటి మీద నడిచి వస్తుంది, అది ఒక పెద్ద భూతం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు, శిష్యులను చూసి, భయపడినటువంటి శిష్యులను చూసి, భూతమనే దయ్యమనే భయపడినటువంటి శిష్యులను చూసి యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు, ధైర్యము వహింపుడు, నేనే కదా. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో మార్లు ఇదే విధంగా భయపడుతూ ఉన్నాం. సమస్యలను చూసి భయపడుతూ ఉన్నాము, జరగకూడనిది జరుగుతుందని భయపడుతూ ఉన్నాము. దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుని చిత్తాన్ని వదిలిపెట్టి మన ఇష్ట ప్రకారము జీవిస్తూ, మన ఇష్ట ప్రకారము చేసుకుంటూ అనేక సమయంలో వచ్చిన వాటిని చూసి భయపడుతూ ఉన్నాము. యేసుప్రభుని వదిలిపెట్టి అది ఒక భూతమని శిష్యులు భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఈ లోకములో భయపడుతూ ఉన్నాం. అనేక సమస్యలను చూసి ఆ సమస్యల నుండి బయటపడలేక వేదన పడుతూ ఉన్నాం. నీవు కనుక ప్రభు వైపు చూసినట్లయితే ప్రభు పలుకుతూ ఉన్నాడు, నేను ఉన్నాను కదా, నీవు ధైర్యము వహింపము, నీవు ధైర్యముగా ఉండు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ప్రభు పలుకుతూ ఉన్నాడు, నీవు భయపడవలదు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఎందుకు భయపడతావని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి సమయంలో ధైర్యపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను కాదు, నాతో నా దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, విశ్వసించగలుగుతావో, నీ దేవుడే నీకు తోడే ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆపద సమయంలో, కష్ట సమయంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడనాడను, నేను నిన్ను ఎడబాయను, ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. కనుక అన్ని సమయాల్లో తోడుగా ఉన్నటువంటి ఆ దేవుని మీద ఆధారపడదాం. మూడవదిగా చూసినట్లయితే ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు, మీరు ప్రపంచమందంతటా తిరిగి సువార్తను ప్రకటించండి, సకల జాతి జనులకు సువార్తను బోధించండి అంటున్నాడు. ఎవరైతే క్రైస్తవత్వాన్ని పొందుకొని ఉన్నారో, ఎవరైతే యేసు నామమున జ్ఞానస్థానం పొంది ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నారో వారితో దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీరు ప్రపంచం అన్నంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి. కేవలం కథోలికులకి మాత్రమే కాదు, కేవలం క్రైస్తవులకి మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న సర్వ జనవాళికి, సర్వ మానవాళికి, సర్వ జనాంగానికి మీరు సువార్తను ప్రకటించండి అంటున్నాడు. మరి నీవు నేను ఆ కార్యము చేస్తూ ఉన్నామా? ఆనాడు అపోస్తులతో పలికినటువంటి దేవుడు ఈనాడు నీతో పలుకుతూ ఉన్నాడు, సువార్తను ప్రకటించండి. మరి మనం దేవుని యొక్క వాక్కును ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నామా? దేవుని యొక్క సువార్తను మనం పఠిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ సువార్తను వినటం మాత్రమే కాదు, నువ్వు చదవటం మాత్రమే కాదు, నీవు తెలుసుకున్నటువంటి సత్యాలని ఇతరులకు ప్రకటించండి అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూసిన, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కాలము సంపూర్ణమైనది. ఈ కాలం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, నీ జీవితము ఏ దినం ఆగిపోతుందో తెలియదు. హృదయ పరివర్తన చెందండి. నీ హృదయంలో మార్పు రావాలి, నీ స్థితిలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నువ్వు చేసే పనుల్లో, మాట్లాడే మాటల్లో మార్పు చెందాలి. దేవునికి సాక్షిగా జీవించాలి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. నీవు నేను వెళ్ళవలసినటువంటి రాజ్యము మనకి సమీపంలోనే ఉండి ఉన్నది. ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో నువ్వు ఎన్ని దినాలు జీవిస్తావో నీకు తెలియదు. ఇది అశాశ్వతమైనటువంటి లోకం, నీవు నేను జీవించేటువంటి లోకం కాదు. మనము జీవించేది కొన్ని దినాలే, లేదు కొన్ని సంవత్సరాలే. ఒకనాడు ఈ లోకాన్ని వీడి వెళ్ళాలి.
మనం వెళ్ళవలసింది అదిగో పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక సువార్తను విశ్వసించండి, సువార్తను ప్రకటించండి, నలుగురిని నా యొక్క మార్గంలోనికి నడిపించండి అని ప్రభు దేవుడు ఈ సమయంలో నీకు నాకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. అదే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ యొక్క మార్గంలో ఇంకా లోతుకి వెళ్ళండి అని చెప్పి 4వదిగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా లోతుకు వెళ్ళండి. ఆనాడు లోకాసువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూసిన బెస్తవారుగా ఉన్నటువంటి వారు చేపలు పడుతూ ఉన్నారు. వారికి చేపలు ఎక్కడ పడతాయో, ఏ సమయంలో పడతాయో తెలుసు, కానీ చేపలు మాత్రం ఏ మాత్రం పడటం లేదు. 5వ అధ్యాయం 5వ వచనంలో చూసిన ప్రభు పలికి ఉన్నాడు, మీరు లోతుకి వెళ్ళి వలలు వేయండి, ఇంకా సముద్రము లోతుకి వెళ్ళండి, సముద్రం లోపలికి వెళ్ళండి అంటున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా చేపలు పట్టి ఉన్నాము, కానీ చేపలు పడటం లేదు. ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీ జీవిత ప్రయాణములు ఇంకా లోతుకు వెళ్ళండి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవకుండా, బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకోకుండా ఎంతకాలము నువ్వు జీవిస్తావు? నా సన్నిధికి రాక, నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయక ఈ లోకంలో నువ్వు ఎంతకాలము జీవిస్తావు? నన్ను తెలుసుకొనలేక, నా సన్నిధిలోకి రాక, ప్రార్థన చేయక ఎంతకాలము నువ్వు జీవిస్తావు? దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇది కాదు, ఇంకా లోతుకి వెళ్ళాలి. ఏ లోతుకి వెళ్ళాలంటే దేవుని సన్నిధి వెతుకు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు, వాక్యములోని మర్మాలను తెలుసుకో. ఇంకా నీ జీవితంలో ఇంకా పైకి, ఇంకా ముందుకి వెళ్ళాలి, ఇంకా లోతుకు వెళ్ళాలి. దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు శిష్యులతో పలికినటువంటి దేవుడు ఈనాడు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు, మీరు ఇంకా లోతుకి వెళ్ళండి. మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, జీవిత ప్రయాణంలో ఇంకా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోనండి అని పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే లోతుకు వెళ్ళారో, ఎప్పుడైతే సముద్రం లోపలికి వెళ్ళారో, వల విసిరినప్పుడు విస్తారముగా చేపలు పడుతూ ఉన్నాయి. నీవు నేను కూడా దేవుని మార్గంలో పయనిస్తూ ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇంకా ముందుకు పోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. మరి ఏ విధంగా పేతురు యేసు మాట ప్రకారం, యేసు పలికినటువంటి మాట ప్రకారం నీటిలోనికి వెళ్ళి వల వేసినప్పుడు చేపలు పడుతున్నాయి. అదేవిధంగా నీవు నేను కూడా ఆయన మాటను వినినప్పుడు, ఆయన మాటను విశ్వసించినప్పుడు, ఆయన మాటలోని మాధుర్యమును తెలుసుకున్నప్పుడు నీవు నేను ఫలించబడతాం. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎలాంటి ఫలాలని, ఆత్మ ఫలాలని మనం పొందుకొనగలుగుతాం.